వెన్నెల్లో ఆడపిల్ల చప్పున అన్నాడు. పేరు బాగుంది, అలాగే పిలుస్తాను, నాకు అభ్యంతరం లేదు అని ఆగి, మొన్నెందుకు టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళారు రేవంత్ అని నెమ్మదిగా అడిగింది. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడి, మీకెలా తెలిసింది అన్నాడు. అదేమిటి రేవంత్, మీతో స్నేహం చేయబోయే ముందు మీ దినచర్య గురించి తెలుసుకోకపోతే ఎలా? అవును, చిన్న పని ఉండి వెళ్ళాను అంటూ ఉండగా అతడికి ఒక అనుమానం వచ్చింది. తను ఆమె ఫోన్ నెంబర్ కనుక్కోబోతున్నట్టు ఆమెకు తెలిసిందేమో, అందుకనే ఇంటి దగ్గర నుంచి కాకుండా బయట ఎక్కడి నుంచైనా చేస్తుందేమో. ఇప్పుడు తను అక్కడికి వెళ్ళే వరకు ఆమెని ఆ ఫోన్ దగ్గరే ఆఫ్ చేయాలి. ఏం చేయాలా అని అతడు ఒక క్షణం ఆలోచించి కంఠం అమాయకంగా మార్చి, మీరు మొన్న ఒక లెక్క చెప్పారు, జ్ఞాపకం ఉందా? అలాంటి లెక్కే ఇంకొకటి చెప్పండి. అప్పుడు కనుక్కోలేకపోయాను, ఈసారి కనుక్కోగలనేమో, ప్రయత్నిస్తాను అన్నాడు. ఏది? నా ఫోన్ నెంబర్కి సంబంధించిన లెక్క? అవును, కనుక్కుంటాను, పోతే నాకు 5 నిమిషాలు టైం ఇవ్వాలి అన్నాడు. అతని మనసులో ఆలోచన వేరు. ఆమెను ఎలాగైనా 5 నిమిషాల పాటు ఆ ఫోన్ దగ్గరే ఆఫ్ చేయాలి. మొన్న చెప్పిన నెంబర్ అంటే మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి అనువుగా ఉంది. ఇప్పుడు చేస్తున్న ఫోన్కి అలాంటి ప్రత్యేక అర్హతలు ఏమీ లేవే. ఏదో ఒక ప్రత్యేకత అంటూ లేని నెంబర్ ఏది ఉండదు, ప్రయత్నించి చూడండి, ప్రోత్సహించాడు. ఒక్క నిమిషం ఆగండి అంటూ ఆమె ఆలోచిస్తున్నట్టు ఉండిపోయింది. రేవంత్ ఊపిరి బిగబట్టాడు. దొరికింది. ఇప్పుడు నేను చేస్తున్న నెంబరు చాలా చిత్రమైంది రేవంత్. 5 నిమిషాల్లో మీరు కనుక్కోగలరని ఆశిస్తాను. చెప్పండి. ఈ నెంబరు సంఖ్యాశాస్త్రంలో మొట్టమొదటి 5 అంకెల ప్రైమ్ నెంబర్ అని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. రేవంత్ కూడా పెట్టేశాడు. ఎక్స్చేంజ్ నుంచి వెంటనే వివరాలు వస్తాయనుకున్నాడు, కానీ రాలేదు. అతడు కాగితము కలము తీసుకున్నాడు. ప్రైమ్ నెంబర్స్ అంటే 11, 13, 17, 19 అలా దేనితోనూ భాగింపబడిన సంఖ్యలు. ఇలాంటి 5 అంకెలది ఆమె నెంబరు. అతడు లెక్క కట్టడం ప్రారంభించాడు. సంఖ్యాశాస్త్రంలో మొదటి 5 అంకెల సంఖ్య 10,000. ఇది 10 చేత భాగింపబడుతుంది. తరువాతది 10,001, ఇది 73 చేత. 10,003 7 చేత. 10,004, 10,005, 10,006 వరుసగా 2, 3, 2లతో భాగింపబడతాయి. అతడు లెక్కలు ఫాస్ట్గా చేస్తున్నాడు. టైం వేగంగా కదిలిపోతోంది. లెక్క వేస్తున్నాడే కానీ ఆమె తన ఫోన్ నెంబర్ ప్రత్యేకతని అంత తొందరగా ఎలా పట్టుకోగలిగిందా అని ఆశ్చర్యంగా ఉంది. ఈ అమ్మాయి లెక్కల పరిజ్ఞానం శకుంతలాదేవితో సమానంగా ఉండాలి. ఆ తరువాత సంఖ్య 10,007. టైం అయిపోతోందన్న కంగారుతో టెలిఫోన్ డిపార్ట్మెంట్ని తిట్టుకుంటూ అతడు లెక్క కట్టాడు. అదే నెంబరు. ఆనందంతో యురేకా అని అడవబోతుండగా టెలిఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి హల్లో అని అన్నాడు. టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం సార్, మీకు ఇప్పుడు వచ్చిన కాల్ 10,007 నుంచి హోటల్ హరిప్రియ. ఇంకో అరగంట అయ్యాక చెప్పలేకపోయారా? మనసులో కోపంగా అనుకుంటూ పైకి థ్యాంక్స్ చెప్పి కుదిరిన కుర్చీలోంచి లేచాడు. ఇక 2 నిమిషాలే టైం ఉంది. వేగంగా మెట్లు దిగి కారు వద్దకి పరిగెత్తాడు. హోటల్ హరిప్రియ పక్క స్ట్రీట్లోనే. చేరుకునేసరికి 3 నిమిషాలు పట్టింది. రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఒక అమ్మాయి మీ హోటల్ నుంచి ఫోన్ చేసింది, ఆమె ఎక్కడుంది అని అడిగాడు. మీరెవరు? సిఐడి, పోలీస్, క్రైమ్ బ్రాంచ్, సిబిఐ అని నోటుకొచ్చిన పేర్లు చెప్పాడు. రిసెప్షనిస్ట్ బెదిరి, మేము అమ్మాయిలకి రూములు ఫోన్లు ఇవ్వమండి అన్నాడు. ఇప్పుడు ఈ నెంబర్ నుంచే మాకు ఫోన్ వచ్చింది, స్వరం హెచ్చించి గద్దించాడు. రిసెప్షనిస్ట్ నసుగుతూ, 314లో ఒక అమ్మాయి దిగిందండి, గంట అయింది అన్నాడు. రేవంత్ మరి ఆగలేదు. లిఫ్ట్ కోసం కూడా చూడకుండా 3వ అంతస్తుకు పరిగెత్తాడు. రూమ్ నెంబర్ 314 చీకటిగా ఉంది. తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించాడు. ఒక్కసారిగా వెలుతురు నుంచి చీకట్లోకి ప్రవేశించడం వల్ల కళ్ళు కనపడలేదు. తడుముకొని స్విచ్ వేశాడు. అంతే, కెవ్వున రాబోయిన కేక గొంతులోనే ఆగిపోయింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అతి కష్టం మీద తనను తాను కంట్రోల్ చేసుకుంటూ వెనుదిరిగాడు. అప్పుడే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ గదిలోకి ప్రవేశిస్తున్నాడు. గది మధ్యలో ఫ్యాన్కి 16 ఏళ్ల అమ్మాయి శరీరం వేలాడుతూ ఉంది. గంట తర్వాత పోలీస్ స్టేషన్లో మొహం దాచుకుని
నిస్సహాయంగా కూర్చుని ఉన్నాడు రేవంత్. చాలాసేపు టఫ్ ఇంట్రాగేషన్ జరిగింది. అతనికున్న పలుకుబడి, ఇంటర్నేషనల్ ఫేము దేనికి పనికి రాలేదు. ఎవరో అమ్మాయి తీరిగ్గా హోటల్లో రూమ్ తీసుకుని ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మరీ చచ్చిపోయింది. మీరు ఆ రూమ్కి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది రేవంత్? ఇన్స్పెక్టర్ అడిగాడు పొరపాటున. ఏ రూమ్కి వెళ్ళబోయి పొరపాటున ఆ రూమ్కి వెళ్ళారు? రేవంత్ వద్ద సమాధానం లేదు. రిసెప్షనిస్ట్కి మీరు సిఐడి అని ఎందుకు చెప్పారు? అది నేరం కాదా? రేవంత్ మాట్లాడలేదు. భవిష్యత్తు సినిమాస్కోప్లో కనబడుతోంది. ఇప్పటికి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం అవుతుంది. బ్లాక్మెయిల్ గురించి తన టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన కంప్లైంట్ బయటపడుతుంది. ఈ మధ్య ఆడ బ్లాక్మెయిలర్లు కూడా బయలుదేరుతున్నారు అని తానన్న మాట కూడా ఆ ఇంజనీర్ పోలీసులకి చెప్తాడు. హోటల్ నుంచి ఫోన్ కాల్ గురించి స్విచ్ రూమ్ అసిస్టెంట్లు వాగ్మూలం ఇస్తారు. తను హోటల్ హరిప్రేకి బయలుదేరి ఆ రూములో ఉన్న బ్లాక్మెయిలర్ అమ్మాయిని హత్య చేసి గోవిందా గోవిందా తన పరువు ప్రతిష్టాన్ని వెంకటరమణ గోవిందా వాటి సంగతి దేవుడెరుగు. ఉద్యోగం తిరుక్షవరం. మిస్టర్ రేవంత్, మీరు దేనికి సరిగ్గా జవాబు చెప్పడం లేదు. చదువుకున్నవారు మీ మీద 3rd డిగ్రీ ఉపయోగించడం నాకు ఇష్టం లేదు. రేవంత్ ఉలిక్కి పడ్డాడు. తనని నేరం ఒప్పుకోమని ఇన్స్పెక్టర్ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అతడికి దుఃఖం రాలేదు. తన మూర్ఖత్వం మీద తనకే జాలి వేసింది. ఎవరో అమ్మాయి ఫోన్ చేస్తే ఆమెకు వెన్నెల్లో ఆడపిల్ల అని పేరు పెట్టుకొని వెతకడానికి పెద్ద హీరోలా బయలుదేరాడు. దీని వెనుక ఒక ముఠా ఉన్నదని, తన చుట్టూ జాగ్రత్తగా వలబిగించడానికి ఈ నాటకం ఆడారని తెలుసుకోలేకపోయాడు. వాళ్ళకు కావాల్సి నచ్చి వాళ్ళు చేసేసి తనని అందులో ఇరికించారు. అమ్మాయి సంబరంలో ఓ ఈడియట్లా తను ఆ ట్రాప్లో ఇరుక్కుపోయాడు. మరో అరగంట సేపు ఇంట్రాగేషన్ జరిగింది. అది వాదోపవాదంగా మారింది. ఇన్స్పెక్టర్ కోపంతో, ఓకే మిస్టర్ రేవంత్, మిమ్మల్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తాం, తరువాత మిగతాది చూసుకుందాం అన్నాడు. రేవంత్ ఆవేశంగా, మీరు రావడానికి 2 నిమిషాల ముందే నేను హోటల్ గదిలోకి వెళ్ళాను. ఆ విషయం రిసెప్షనిస్ట్ చెప్తాడు. ఈ 2 నిమిషాల్లోనే నేను చంపడము వేలాడగట్టడము జరిగిపోయిందంటారా అడిగాడు. ఆ లాజిక్ అంతా కోర్టులో చెప్పుకుందరు కానీ. ఇన్స్పెక్టర్ తాపిగాని పోలీస్ వైపు తిరిగి, ఇతడిని లాకప్లో పెట్టు అన్నాడు. ఆ మాట వినగానే రేవంత్ చువ్వుల కుర్చీలోంచి లేచాడు. అన్యాయం! సాక్షిగా తీసుకొచ్చి నా లాయర్ని కలుసుకునే అవకాశం ఇవ్వకుండా ఇక్కడికిక్కడ నా మీద ఎలా ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు? మిస్టర్ రేవంత్, ఏ పని ఎప్పుడు చేయాలో మాకు తెలుసు. ఇన్స్పెక్టర్ కోపంగా గద్దించాడు. అతడిని లాగి కొడదామన్నంత కోపం వచ్చింది కానీ మళ్ళీ అదో నేరం అవుతుందని ఊరుకున్నాడు. నిస్సహాయతతోనూ రోషంతోనూ మొహం ఎర్రబడింది. కళ్ళనీళ్ళు రావడమే తరువాయి. చూస్తూ చూస్తూ ఇందులో ఎలా ఇరుక్కుపోయాడు? ముందు అరెస్టు, తర్వాత బెయిలు, తర్వాత జడ్జిమెంటు, ఆపై జైల్లో జీవితం. ఇక జైల్లో ఎరెక్కపోయి వచ్చాను పాట పాడుకోవడమే తరువై. పద అన్నాడు పోలీస్ దగ్గరికి వచ్చి. రేవంత్ అతడి వైపు అయోమయంగా చూసి, ఎక్కడికి అని అడిగాడు. ముందు భోజనానికి, ఆ తర్వాత సినిమాకి అన్నాడు ఇన్స్పెక్టర్ వెనక నుంచి. ఊచల అవతల నుంచి జేబులు కొట్టే ఒక ఖైదీ చోద్యం చూస్తున్నట్టు నవ్వుతున్నాడు. ఓ 500 వాళ్ళ మహాన్ పడేయండి సార్, మర్యాద ఇచ్చి వ్యాన్లు ఇంటికి పంపిస్తారు అన్నాడు. వాడి మొహం మీద లాఠీ తగిలింది. రేవంత్ కుర్చీలోంచి లేవకపోవడంతో పోలీసు భుజం పట్టుకున్నాడు. ఇక గత్యంతరం లేనట్లు రేవంత్ లేచి నిద్రలో నడిచినట్టు లాకప్ గది వైపు నడిచాడు. ఇప్పటికీ ఇదంతా కలో నిజమో అర్థం కావడం లేదు. నడుస్తూ ఉండగా ఫోన్ మోగింది. ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా రిసీవర్ ఎత్తి, హలో, టు టౌన్ అన్నాడు. క్షణంలో అతడి కంఠంలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. చప్పున అటెన్షన్లోకి వచ్చి, ఎస్ఆర్ అన్నాడు కంపిస్తున్న గొంతుతో. అతడిలో మార్పుని రేవంత్ ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు. ఇన్స్పెక్టర్ నుదుటి మీద చెమట, ఫోన్ పట్టుకున్న చెయ్యి కంపిస్తోంది. ఎస్ సార్, అవును సార్ తప్ప ఇంకేమీ మాట్లాడడం లేదు. అతడి ధోరణి చూస్తుంటే అవతల ఫోన్ భారత రాష్ట్రపతికి తక్కువ, ఇన్స్పెక్టర్ జనరల్కి ఎక్కువ అనిపిస్తోంది. లేదు సార్, ఆత్మహత్య నోట్ పెట్టే చనిపోయింది. అవును సార్, నాకు ఫోన్ చేసింది, జీవితం మీద విరక్తి చెందిందట, హోటల్ లోపలికి అప్పుడే వెళ్ళాడు సార్, రిసెప్షనిస్ట్ చెప్పాడు. వదిలేస్తున్నా సార్, ఫైల్ మూసేస్తున్నాను. ఫోన్ పెట్టేసి రేవంత్ దగ్గరికి వెళ్ళి సాదరంగా, కూర్చోండి మిస్టర్ రేవంత్, ఆత్మహత్య అది, సారీ, అనుమానాస్పద పరిస్థితిలో కనపడ్డారు కాబట్టి ఇంట్రాగేట్ చేయవలసి వచ్చింది అన్నాడు
కాదు, వందలు వేలు నొక్కేయడానికి జైల్లో ఖైదీ అరిచాడు. ఇన్స్పెక్టర్ ఆ మాటలు పట్టించుకోకుండా, జరిగిందంతా మర్చిపోండి సార్, 204 అయ్యగారికి ఒక కాఫీ తీసుకురా అంటూ హడావిడి చేశాడు. రేవంత్కి ఆశ్చర్యంగా ఉంది. తన నిరపరాధిత్వం, దొరికిన రుజువులు, సాక్ష్యాలు, వీటన్నిటికన్నా ఒక ఫోన్ కాల్ ఎక్కువ ఫలితాన్ని చూపించడం. అంతలో బయట కారు ఆగిన శబ్దం. రేవంత్తో పాటు ఇన్స్పెక్టరు వీడ్కోలు ఇవ్వడానికి బయట వరకు వచ్చారు. ఎండలో టయోటా మిలమిలా మెరుస్తోంది. డ్రైవర్ నెమ్మదిగా డోర్ తెరిచి పట్టుకున్నాడు. రేవంత్ కూర్చున్నాక ఇన్స్పెక్టర్ తలుపు వేశాడు. కారు కదులుతుంటే రేవంత్ అడిగాడు, ఎవరు మీకు ఫోన్ చేసింది? ఐజీ సార్. కారు కదిలింది. ఎయిర్ కండిషన్ గాలికి సీటు వెనక్కి వాలి నిస్త్రాణగా కళ్ళు మూసుకున్నాడు. ఒంట్లో సత్తువంతా లాగేసినట్టుంది. డ్రైవర్ని కూడా ఏమి ప్రశ్నలు వేయాలని అనిపించలేదు. అతడి ఆఫీసు ముందు కారాపి డ్రైవర్ దిగి వెనుక తలుపు తీసి పట్టుకున్నాడు. రేవంత్ దిగగానే అతడి చేతిలో ఒక కవరు పెట్టి, అమ్మగారు ఇమ్మన్నారు సార్ అని వెళ్ళిపోయాడు. చేతిలో కవర్ చింపి గులాబీ రంగు కాగితం బయటకు తీశాడు. చంద్రుడి కిరణానికి నీలాకాశం లేత ఎరుపైతే ఆ తెర మీద అమర్చిన అందమైన నక్షత్రాల్లా ముత్యాల సరాల్లాంటి అక్షరాలు. సరదాగా అనుకున్నది ఇలా మలుపు తిరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. నన్ను క్షమించండి. కళ్ళ నిండా నీళ్లతో మీ వెన్నెల్లో ఆడపిల్ల. స్థాణువయ్యాడు. ఇప్పుడు అతడికి పోలీస్ స్టేషను, ఆ అనుభవాలు జ్ఞాపకం లేవు. చేసిన తప్పు అర్థమైంది. కనీసం కారు ఎవరిది అనైనా డ్రైవర్ని అడగలేదు. తనని తను తిట్టుకుంటూ ఛాంబర్లోకి వచ్చేసరికి ఫోన్ మోగింది. అమ్మయ్య, వచ్చేశారు కదా. డ్రైవర్ వచ్చి చెప్పే వరకు నా మనసులో లేదు. ఎంత కంగారు పడ్డానో. అసలు మీరు ఆ రూమ్కి ఎందుకు వెళ్ళారు రేవంత్? అమ్మాయి 314లో ఉందని చెప్పగానే ఇంకేమీ ఆలోచించలేదు. ఈ ఊళ్ళోనే ఉంటూ కేవలం మీకు ఫోన్ చేయడం కోసం రూమ్ ఎందుకు తీసుకుంటాను? అందులోనూ మీరు మీ ఫోన్ని అబ్జర్వేషన్లో పెట్టాక. రేవంత్ దులిక్కిపడి, అయితే మీకంతా తెలుసా అని అడిగాడు. తెలుసు, అయినా మీకు చెప్పినట్లే 5 నిమిషాల వరకు నేను అక్కడే ఉన్నాను అని ఆగి, ఒక్క విషయం మాత్రం నిజం రేవంత్, నేను మీతో దాగుడు మూతలు ఆడడం లేదు. ఇది మాత్రం నమ్మండి. మీకు ఫెయిర్ ఛాన్స్ ఇస్తూనే వచ్చాను. మీరు హడావుడిగా రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి బొంగురు గొంతుతో సిఐడి, పోలీస్, క్రైమ్ బ్రాంచ్, సిబిఐ అని గంభీరంగా నటిస్తుంటే నవ్వు ఆపుకోలేక చచ్చాను. మీరు ఎటూ చూడకుండా 3వ అంతస్తులోకి వెళ్ళిపోయారు. కొంచెం తల తిప్పి చూసి ఉంటే లాంజ్ సోఫాలో కూర్చుని నేను కనబడి ఉండేదాన్ని. నవ్వుతూ అంది. కాళ్ళ దగ్గరున్న డస్ట్బిన్లో తల పెట్టుకోవాలనిపించింది రేవంత్కి. మళ్ళీ పప్పులో కాలు వేశారని నవ్వుకుంటూ లేవబోతుంటే ఇన్స్పెక్టర్ రావడం కనపడింది. హత్య సంగతి తెలిసింది. హోటల్ అంతా క్షణాల మీద కలవరం. రిసెప్షనిస్టు పోలీసులకి మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. నాలో కంగారు మొదలైంది. ఈ లోపల ఇన్స్పెక్టర్ మిమ్మల్ని వ్యాన్లో పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లడంతో పరిస్థితి మరింత విషమించింది. ఏం చేయాలో తోచలేదు. ఏడుపు ఒక్కటే తరువాయి. పరిగెత్తుకెళ్ళి నాన్నగారితో అంతా చెప్పాను. ఆయన డిఐజీకి ఫోన్ చేశారు. వింటున్న రేవంత్ ఉలిక్కిపడ్డాడు. మీ నాన్నగారికి అంతా తెలుసా? తెలుసు. ఇద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం. దాన్ని చీలుస్తూ ఆమె అన్నది, మీకో విషయం చెప్పాలి రేవంత్. ముందు చెప్పకూడదనే అనుకున్నాను, కానీ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు చెప్పేస్తాను రేవంత్. నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకుని మొన్నే ఇండియా వచ్చాను. చాలా పలుకుబడి డబ్బు ఉన్న నాన్నగారికి ఒక్కతే కూతుర్ని. తన అల్లుడు పెద్ద అంతస్తులో ఉండాలని, కూతురు ఫారిన్లో సెటిల్ అవ్వాలని ఆయన కోరిక. కానీ నా ఆశ వేరు. గోదావరి తిన్నెల మీద కృష్ణశాస్త్రి పాట వింటూ ప్రకృతిని ఆస్వాదించాలన్నది నా అభిరుచి. ఒక తెలివైన భర్తకి గృహిణిగా మన దేశంలో, మన తెలుగుగడ్డ మీద కన్ను మూయాలన్న కోరికే. ఆ విషయమే నాకు నాన్నకి గొడవ. చివరికి నాన్నగారు, నాకు తెలిసిన వాళ్ళందరూ బిజినెస్ మ్యాగ్నెట్స్. అబ్బాయి తెలివితేటలు, అందం వరకైతే పర్వాలేదు, కానీ వాటితో పాటు అమాయకత్వం, భావుకత్వం అంటే కష్టం. నా ఉద్దేశంలో అలాంటి అబ్బాయిలు ఎవరు ఈ భూమి మీద దొరకరనే అనుకుంటున్నా అన్నారు. అంతేకాదు, అలాంటి అబ్బాయిని ఎవరినైనా చూపిస్తే ఆ అబ్బాయినే బహుమతిగా ఇస్తాను అన్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే నా పెళ్ళికొడుకుని నేనే వెతుక్కోవాలన్నమాట. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాను.
కానీ నాన్నగారు చెప్పింది అక్షరాలా కరెక్ట్ అని తొందరలోనే తెలిసిపోయింది. అందము, తెలివితేటలు, అమాయకత్వం, భావుకత్వం కాదు కదా. ఇందులో కనీసం 3 లక్షణాలున్న అబ్బాయి ఎవ్వరూ దొరకలేదు. ఓడిపోతున్నా అని అనుకుంటున్న సమయంలో గవర్నర్ గారి పార్టీలో మిమ్మల్ని చూడడం జరిగింది. ఎవరితోనూ కలవకుండా దూరంగా ఒంటరిగా నిలబడ్డ మిమ్మల్ని చూసి ఎవరి అందమైన ముద్దపప్పు అనుకున్నాను. వింటున్న రేవంత్ మొహం ఉక్రోషంతో ఎర్రబడింది. ఆమె చెప్పుకుపోతోంది, కోపం తెచ్చుకోకండి, మిమ్మల్ని చూడగానే నేను అనుకున్న మొదటి మాట అది. కానీ అంతలోనే ఎవరో మీరు పెమెన్సులా ప్రొడక్ట్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పారు. కొంచెం ఆశ్చర్యపోతూ ఉండగా మీరు చదరంగంలో భారతదేశ ప్రతినిధి అని ఇంకెవరో చెప్పారు. నా సమవుజ్జి దొరికాడని నాకు తెలిసిపోయింది. రేవంత్ ఉలిక్కిపడి ఏమిటి మీరంటున్నది అన్నాడు. నాన్నగారికి చెప్పాను రేవంత్, నేను ఇష్టపడిన కుర్రాడు ఎవరైనా ఆయనకి పర్లేదు, అందులో మీరు ఆయనకి మరీ నచ్చారు. దిస్ ఈజ్ ఇడియాటిక్. మీరు మీ నాన్న ఇష్టపడి కొనుక్కోవడానికి నేనేమన్నా బజార్లో దొరికే వస్తువునా? ముందు అసలు నేను ఇష్టపడాలి కదా. మీకు ఉక్రోషం చాలా ఎక్కువ అనుకుంటానే. నవ్వింది. మరీ సగటు ఆంధ్రదేశ అబ్బాయిలా మాట్లాడుతున్నారు. ఇక్కడ పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చిందా అని అబ్బాయినే అడుగుతారట. అమ్మాయి ఒప్పుకోలు కన్నీటి తుడిపోయినట. ఈ రోజుల్లో అలా కాదు, కాలం మారిపోయింది. అమ్మాయిలకి ఓ పట్టాన్ని మేము నచ్చడం లేదు. నేను మీ హక్కుల్ని కాదనడం లేదు రేవంత్, కానీ ముందు మిమ్మల్ని చూసింది నేను, చూసి ఇష్టపడ్డాను, అందుకే ప్రపోజ్ చేస్తున్నాను. తప్పేమన్నా ఉందా? అతడు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. అవుననడానికి అహం అడ్డొస్తోంది, కానీ దాన్ని తొందరలోనే జయించి తప్పు లేదు అన్నాడు. కానీ నేను మిమ్మల్ని చూడకుండా ఏం చెప్పగలను? కోర్స్ నాకు తండ్రి లేడు. నా తల్లితో చెప్తే కాదనదు, సంతోషిస్తుంది. కానీ కానీ ఇంకేం చెప్పాలో తెలియలేదు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. పెళ్లి చూపులు లేకపోయినా కనీసం కలుసుకోవడమైనా జరగకపోతే ఎలా అని మీ ఉద్దేశం, అంతేగా? రేవంత్ మాట్లాడలేదు. అతని మౌనాన్ని అంగీకారంగా తీసుకొని ఆమె కొనసాగించింది. ఈ పెళ్లి చూపులను చూస్తే నాకు నవ్వొస్తుంది. ఫుల్ సూట్లో బిగుసుకుపోయి కూర్చున్న పెళ్లి కొడుకు, సిగ్గుతో భూమిలోకి తలపాతేసుకున్న పెళ్లి కూతురు, ఇద్దరు కలిసి జీవితమంతా కలిసి ఉండాలన్న నిర్ణయాన్ని 3 నిమిషాల్లో తీసుకుంటారు. ఎంత నిరర్ధకమైన తతంగం ఇది! అంటే విదేశాలలో డేటింగ్ ఉండాలా? అది మరీ దారుణం. మన వాతావరణంలో తొందరగా శృతి మించే ప్రమాదం ఉంది. పెళ్ళికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, కానీ వాళ్ళు కలుసుకోకూడదు. భలే చిత్రమైన స్థితి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇలా ఒక్క పదంలో ఆమె చెప్పిన సమాధానానికి షాక్ తగినట్టు స్తబ్దుడయ్యాడు. సరిగ్గా నేను అనుకున్న చోటికే వచ్చారు మీరు. ఇలా ఫోన్ ద్వారా సాధ్యం అవుతుందిగా, ఎందుకు సాధ్యం కాదు? తాపీగా అన్నది. లేకపోతే ఉత్తరాల ద్వారా సాధ్యమవుతుంది. ఈ లాజిక్ అతడిని ముగ్ధుడిని చేసింది. తనని వాదనలో పెట్టి ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళింది. ఈమె క్వాలిఫికేషన్ తను ముందనుకున్నట్టు లెక్కలు తెలుగు అయి ఉండదు, లాజిక్ అయి ఉంటుంది. లేకపోతే తప్పకుండా పాలిటిక్స్ అయి ఉంటుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆలోచనల నుంచి తేరుకుని ఏం లేదు అన్నాడు రేవంత్. ఇలా నా అంతటి నేను ప్రపోజ్ చేయడం మీకు చులకనగా కనబడుతోందా? లేదు లేదు అన్నాడు రేవంత్ కంగారుపడి. నిజంగా లేదు. పోతే మగవాడిని అవ్వడం వల్ల ఈ వాస్తవం అన్వయించుకోవడానికి కష్టపడుతున్నా. మీరు చేసింది చాలా మంచి పని. మీ నాన్నగారికి చెప్పి పెళ్లి చూపులు అరేంజ్ చేసి ఉంటే మీరన్నట్టు 3 నిమిషాల్లో మన వివాహం జరిగిపోయి ఉండేది. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. కానీ నాకు అర్థం కానిది ఒకటే, ఇప్పుడు ఫోన్లో మాత్రం నా గురించి అన్ని కరెక్ట్ వివరాలు ఇస్తానని నమ్మకం ఏమిటి? ఉదాహరణకి మీకు భావకుడు అంటే ఇష్టం. నేను ఎక్కడో కీట్స్ పద్యాలు సంపాదించి మీ మెప్పు కోసం ఫోన్లో చదివి వినిపించవచ్చుగా. అట్నుంచి నవ్వు. మీరు అలా చెయ్యరు రేవంత్. నేను భావకవిత్వం గురించి చెప్పగానే మీరు కనీసం కీట్స్ గురించి మాట్లాడగలిగారు కదా, అది చాలు. అతడు దాని గురించి పట్టించుకోకుండా మీకేమిటి నమ్మకం అని రెట్టించి అడిగాడు. కొంచెం సేపు నిశ్శబ్దం. మీ గురించి ఏమీ తెలుసుకోకుండా ఏదో పార్టీలో చూసేసి దానికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని పేరు పెట్టేసి ఇలా ఫోన్లో మొదలుపెట్టానంటారా? ఆమె కంఠం స్పష్టంగా ధ్వనించింది. జీవితాన్ని నేను చాలా కాలిక్యులేటెడ్గా తీసుకుంటాను రేవంత్. దయచేసి దీన్ని మీరు గర్వం అనుకోవద్దు. మిమ్మల్ని నేను చూసినప్పటి సమయానికి నేను ఎన్నుకోబోయే వ్యక్తి నాకు తగిన వాడే అన్న నిర్ణయం రావడానికి మధ్య
2 నెలల టైం గడిచింది. ఈ టైంలో మీ గురించి అంతా తెలుసుకున్న తర్వాతే ఫోన్ చేశాను. పత్తేదారి పని చేశారన్నమాట. అంత మాట అనకండి. తప్పేముందులేండి. వస్తువు కొనే ముందు లేబుల్ చూస్తాంగా. ప్లీజ్ రేవంత్. నేను చెప్పిన దానిలో తప్పేముంది అంటూ రేవంత్ ముందుకు వంగి, సరే చెప్పండి, నా గురించి మీరేం తెలుసుకున్నారు అని కుతూహలంగా అడిగాడు. అంతా అంటే మీ అభిరుచులు, అలవాట్లు, వ్యక్తిత్వం వగైరా అంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. పర్లేదు చెప్పండి, ఖాళీగానే ఉన్నాను అన్నాడు. ఆ అమ్మాయి ఏం చెప్తుందో అని అతడికి ఆత్రంగా ఉంది. తన తండ్రి ఏం చేసేవాడు, తాము ఎంతమంది సంతానం, ఆస్తి, తన జీతం, తన జీవితం, ఆ వివరాలన్నీ చెబుతుంది అనుకున్నాడు. కానీ ఆమె వివరణ మరోలా సాగింది. మీరు చాలా సెన్సిటివ్ రేవంత్. ఎంత సెన్సిటివ్ అంటే ఎవరైనా మీకు సాయం చేయబోయినా ఆ సాయాన్ని పొందడం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడంగా భావిస్తారు. అందువల్ల మీరు బయట వారికి మీ చుట్టూ గిరిగీసుకొని బతుకుతున్నట్టు కనిపిస్తారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి చాలా ఓర్పు కావాలి. జీవితాశయాన్ని ఎప్పుడూ ఎత్తులో ఉంచుకోవడం, దాన్ని సాధించడం కోసం నిరంతరం కృషి చేయడం, వీటితోనే సరిపోతుంది. కాబట్టి మామూలు ఆనందాల జోలికి మీరు పోరు. మీతో జీవితాన్ని పంచుకోబోయే భాగస్వామికి అదొక్కటే కష్టం. అయితే మీకెప్పుడు కోపము, విసుగు రాదు కాబట్టి అది అదృష్టం. ఏ వాతావరణంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా చొచ్చుకుపోయి దాన్ని మీరు మీకు అనుగుణంగా మార్చుకుంటారు. అందుకే అదో రకమైన వికర్షణీయమైన స్టైల్ మీది. డబ్బు విషయంలో చాలా కరుగ్గా ప్రవర్తిస్తారు. ఖర్చు పెట్టే ప్రతి పైసాకి మార్షల్ థియరీ ఆఫ్ మార్జినల్ యుటిలిటీ లెక్క కడతారు. ఈ ప్రపంచంలో మీరు ప్రేమించే ఏకైక వ్యక్తి మీ తల్లిగారు. మీ దినచర్యలో చదరంగం 5 గంటల పాటు ఎలా పాలు పంచుకుంటుందో అలా గంట పాటు మీ తల్లిగారితో గడపకపోతే ఏదో కోల్పోయినట్టు బాధపడతారు. ఉద్యోగం విషయంలో మీరు జస్ట్ అబవ్ యావరేజ్. మీ దృష్టి అంతా చదరంగం మీదే. మీ చుట్టూ రోజు తిరిగే ఆఫీస్ అమ్మాయిల పేర్లు కూడా కనీసం మీకు తెలియవు. ఆ విధంగా చూస్తే మీకు కాబోయే భార్య అదృష్టవంతురాలు. పోతే చదరంగం మీ మొదటి భార్య కాబట్టి ఆ కోణంలో దురదృష్టవంతురాలు. 16 ఏళ్ల అమ్మాయితో మాట్లాడడం కన్నా చదరంగం బల్ల ముందు కూర్చోవడం మీకు బాగుంటుంది. మెదడు కన్నా హృదయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మీకేమీ వ్యసనాలు లేవు. అలా అని మీకు లేని అలవాటు లేదు. అన్నిటికన్నా మీలో నాకు నచ్చిన గొప్ప విషయం జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకునే విధానం. జీవితం పట్ల మీకు చాలా నిర్దిష్టమైన అవగాహన ఉంది. ఒక లక్ష్యం కోసం జీవితాన్ని చాలా సిస్టమేటిక్గా ఉంచుకోవడం చాలామందికి సాధ్యం కాదు. గత 5 సంవత్సరాలుగా మీరెప్పుడు తెల్లవారిని 5 దాటి నిద్రపోలేదు. ఇక మీకున్న చెడ్డ అలవాట్లలో అన్నిటికన్నా పెద్దది ఆఫీస్కి వచ్చే ముందు అరగంట సేపు ఆడపిల్లల అద్దం ముందు కూర్చోవడం. వింటున్న రేవంత్ మొహం ఎర్రబడింది. ఇంకో గుణం ఏమిటంటే మీకు వ్యతిరేకంగా ఏ చిన్న విషయం విన్నా మొహం ఎర్రబడ్డం. ప్రస్తుతం అలాగే ఎర్రబడి ఉండడం. రేవంత్ ఉలిక్కి పడ్డాడు. ఆమె కంఠం మారింది. ఇవన్నీ ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి సంపాదించుకున్న వివరాలు. ఇప్పుడు చెప్పండి, 3 నిమిషాల పెళ్లి చూపుల కన్నా ఎక్కువ సేకరించి పెట్టుకున్నానా లేదా? రేవంత్ మాట్లాడలేదు. ఏదో అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నట్టు, ఒక వినూత్నమైన విషయాన్ని వింటున్నట్టు ఉండిపోయాడు. అసలు ఇదంతా ఎలా సాధ్యమైందో అతడికి అర్థం కాలేదు. చెప్పండి రేవంత్, నేను ఇలా ఎన్నుకోవడంలో తప్పు లేదని, మీకు ఫోన్ చేయడం స్త్రీ సహజమైన సరిహద్దుల్ని అతిక్రమించడం కాదని చెప్పండి. మీరు ఇలా మౌనంగా ఉంటే మీకు కాబోయే స్నేహితురాలు ఇంతలా తెగించడం మీకు ఇష్టం లేదని నేను భావించవలసి ఉంటుంది. లేదు లేదు, ఆమె మాటల్ని ఖండించాడు రేవంత్. నేను ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. నాకు అసలు నమ్మశక్యం కాకుండా ఉంది. నా గురించి ఇన్ని విషయాలు మీరు ఎలా కనుక్కున్నారు? ఆ విషయం వదిలిపెట్టేద్దాం. చెప్పండి, ఈ అమ్మాయి ఏమిటి పెద్ద మగరాయిలా నా గురించి అన్నీ వాకప్ చేసి మరీ ప్రపోజ్ చేయడం ఏమిటి అని మీకు అనిపించడం లేదు కదా? లేదు అన్నాడు రేవంత్. కానీ నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. మనం కలుసుకుని నేను మిమ్మల్ని చూశాక మాత్రమే నా నిర్ణయం చెప్తాను. అట్నుంచి ఆమె నవ్వింది. అందవికారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా ముందే ఫోన్ చేసి నా తెలివితేటలతో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని అనుకోవడంలో తప్పు లేదు. కానీ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయనులేండి. ఎందుకంత రిస్కు? మనం వెంటనే కలుసుకుంటే? అమ్మ ఆశ అంది కవ్వింపుగా.
ఎంతోమందిలో మిమ్మల్ని వెతికి పట్టుకున్నాను. ఇక నన్ను వెతికి పట్టుకునే బాధ్యత మీది. ఎలా కనుక్కోగలను? చాలా రీజనబుల్ హింట్స్ ఇస్తూనే వస్తున్నాగా. నెల రోజులు టైం పెట్టుకుందాం. ఈ లోపల నా మనసులో భావాలు చెప్పుకోవడానికి ఉత్తరాలు కూడా వాస్తాను. నేనిచ్చే హింట్స్ ద్వారా నా ఫోన్ నెంబర్ కనుక్కుంటే ఆ రోజే మనం కలుసుకుందాం. కనుక్కోలేకపోతే మాత్రం నా కాబోయే భర్త ఇన్ని హింట్స్ ఇచ్చినా కనుక్కోలేకపోయాడే అని విచారంతో కలుసుకుంటాను. సరేనా? రేవంత్ మొహం ఎర్రబడబోయి ఆగింది. ఎలాగైనా మిమ్మల్ని పట్టుకుంటా కసిగా అన్నాడు. ఈరోజు 13వ తారీఖు. వచ్చే నెల 13వ తారీఖు సాయంత్రం 5 లోపల మీరు నన్ను పట్టుకోలేకపోతే ఓడిపోయినట్లే అంది. 13 అనగానే అందులో ఏదో అపశృతి ధ్వనించినా సరే అన్నాడు ఛాలెంజ్ ఒప్పుకుంటున్నట్టుగా. ఈ లోపల మీరు నన్ను కనుక్కోలేకపోయినట్లయితే మిమ్మల్ని ఆహ్వానించడానికి ఆ రోజు సరిగ్గా 5 గంటల 1 నిమిషానికి మా కారు మీ ఆఫీసు ముందు ఉంటుంది. అప్పటిక పెళ్లి చూపులతో సంతృప్తి పడాల్సిందే. నా చదరంగ పరిజ్ఞానం అంతా ఉపయోగించైనా పట్టుకుంటాను మనసులో అనుకుని మీరు నన్ను తప్పుదారి పట్టించకుండా అన్నీ సరైన హింట్సే ఇవ్వాలి అన్నాడు. అలా ఎప్పుడూ చేయను. నా ఫియాన్సీ తెలివైన వాడన్న విషయం నిరూపణ అయితే నాకు మంచిదేగా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా రేవంత్, మీతో దాగుడు మూతలు ఆడాలని నాకెప్పుడూ లేదు. ఇదంతా ఒక సరదా ఆట. కావాలంటే ఇప్పుడే మీకు ఒక మంచి హింట్ ఇస్తాను. ఏమిటి? ఒక వాక్యం చెప్తాను. అందులో మా ఇంటి ఫోన్ నెంబర్ ఇమిడి ఉంది. ఆ వాక్యం ద్వారా మా ఫోన్ నెంబర్ కనుక్కోవడానికి నెల రోజులు అవసరం లేదు. ఇక మీదే ఆలస్యం. రేవంత్ ఆత్రంగా ఏమిటా వాక్యం అని అడిగాడు. ఐ ఏట్ నథింగ్ ఫర్ 6 గంటలు. అతడికి అర్థం కాక ఏమిటి అన్నాడు. ఆమె తిరిగి చెప్పింది. అతడు ఆ వాక్యాన్ని ఇంగ్లీష్లో వ్రాసుకుని దాన్నే చూడసాగాడు. మీ గురించి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఎక్సలెంట్ డ్రైవర్. మీరు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అవునా? అవును. బయట వర్షం కురుస్తోందా? రేవంత్ కిటికీలోంచి చూసి లేదే అన్నాడు. ఇక్కడ కురుస్తోంది. మీరు క్లాక్ టవర్ దగ్గరికి రండి. నేను ట్యాక్సీలో అక్కడికి వస్తాను. మీరు వేగంగా వస్తే నన్ను చూడొచ్చు. రేవంత్ రక్తం విడివిడిగా ప్రవహించసాగింది. అంతలోనే అనుమానం వచ్చి మీరు అక్కడ దగ్గరలోనే ఉన్నారేమో, నేను వచ్చేసరికి వెళ్ళిపోతారేమో అన్నాడు. మీ డ్రైవింగ్ ప్రావీణ్యత అంతా చూపిస్తే అలా జరగదు. దూరం లెక్కగట్టే ఉంచానులేండి. చప్పున ఫోన్ పెట్టేసి అతడు గాలి కన్నా వేగంగా కారు వద్దకు వచ్చాడు. ట్రాఫిక్ రూల్స్ని, జనాన్ని దేన్ని పట్టించుకోలేదు. నుదుటి మీద చెమట ధారాపాతంగా కారుతోంది. గంటకి 80 కిలోమీటర్ స్పీడ్తో డ్రైవ్ చేశాడు. వాహనాల మధ్య నుంచి కారు బాణంలో దూసుకుపోగా సరిగ్గా 8 నిమిషాలు అతడు క్లాక్ టవర్ చేరుకున్నాడు. అక్కడ ట్యాక్సీ ఏదీ లేదు. అతడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఆమె రావడమే తరువాయి. తన డ్రైవింగ్ గురించి తెలియక ఈ పందెం కట్టి ఉంటుంది. రిలాక్స్డ్గా సీటు వెనక్కి వాలబోతూ ఉంటే దూరం నుంచి ట్యాక్సీ రావడం కనిపించింది. అతడు నిటారుగా అయి భరించలేని టెన్షన్తో అటువైపు చూడసాగాడు. ట్యాక్సీ వచ్చి అతడి కారు పక్కనే ఆగింది. డ్రైవర్ దిగుతున్నాడు. ట్యాక్సీ ఖాళీగా ఉండడం చూసి ఆశాభంగం చెంది, ఏవోయ్ నీ కారు ఇప్పుడు ఎవరైనా ఎక్కారా అని అడిగాడు. ఓ అమ్మాయి గారు ఎక్కారు సార్. అదిగో ఆ టైప్ ఇన్స్టిట్యూట్లో దింపి వస్తున్నాను. కారు దిగి చువ్వల ఇన్స్టిట్యూట్లోకి పరిగెత్తాడు రేవంత్. లోపల 4-5 మిషన్లు ఉన్నాయి, కానీ స్టూడెంట్స్ ఎవరూ లేరు. ప్రొప్రైటర్ మాత్రం సీరియస్గా ఏదో వ్రాసుకుంటున్నాడు. రేవంత్ హతాశుడై బయటకు వచ్చేసరికి ట్యాక్సీ వెళ్ళిపోతోంది. కనీసం ఆమె రూపురేఖలైనా కనుక్కుందామని రేవంత్ మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఈ అలికిడికి యజమాని తలెత్తి చూశాడు. ఇప్పుడు ఎవరైనా అమ్మాయి లోపలికి వచ్చిందా సార్ అని ఆత్రంగా అడిగాడు. రేవంత్ మాటలు అతను విన్నట్లేదు. శూన్యంలోకి చూస్తూ గంభీరంగా, వచ్చే వాళ్ళ కోసం విప్లవం ఆగదు, వెళ్ళే వాళ్ళ కోసం యుద్ధం ఆగదు. అది సంజాయట కోస్ఫూర్త కికీయమాన ఘాత్కాగతం, అది నిరంతరం నిష్కోష్కం, ఇంక్విలాబ్ జిందాబాద్ అని తలవంచి తిరిగి రాసుకోవడం మొదలుపెట్టాడు. రేవంత్ అదిరిపడ్డాడు. అనుమానం వచ్చి తలవంచి చూస్తే అతడు పదం కింద పదం రాసుకుంటూ పోవడం చూసి వ్రాస్తున్నది వచన గేయమని అర్థమైంది. ఈ ప్రపంచం నుంచి అతన్ని ఎలా బయటకు తీసుకురావాలా అని ఆలోచించి తను కూడా గంభీరంగా, నీ రక్తం ఎరుపు, నా రక్తం ఎరుపు, ఎరుపు ఎరుపు కలిస్తే మెరుపు అన్నాడు.
ఆ మాటలకి ఆ బట్టతల మనిషి క్షణం అయోమయంగా చూసి ఆపై ఎగిరి గంతేసినంత పని చేశాడు. పెన్ను మూసి పక్కన పెడుతూ, చెప్పు బ్రదర్, నీకేం కావాలి అని అడిగాడు. అమ్మాయి మీ ఇన్స్టిట్యూట్లోకి వచ్చి వెళ్ళింది సార్, ఆమె ఎలా ఉంటుంది అని అడిగాడు. అతడి మొహం మారిపోయింది. కటువుగా, అందానికి విలువలేదు కామ్రేడ్, శ్రామిక శక్తే చివరికి మిగిలేది అన్నాడు. అంతలో అతడి చూపు తళతళా మెరుస్తున్న రేవంత్ కారు మీద పడింది. సమాజ సౌధానికి గొడ్డలి పెట్టైన పెట్టుబడిదారి విధానాన్ని పునాదులతో సహా పెకిలించి వరుస తీసిన గోతుల్లో పాతిపెట్టి ఆ సమాధుల మీద కార్మిక వర్గపు సౌభాగ్యం కోసం నవ సమాజాన్ని నిర్మించాలి. బూర్జువా రక్తపు ద్రాక్షసారాన్ని కర్షకుల స్వేదంతో కలిపి చల్లి వేళ్ళు నాగళ్ళుగా దున్ని అన్నార్తపీడిత ప్రజల ఆకలికి ఆశల ఆహారాన్ని పండించే రోజు తొందరలోనే వస్తుంది కామ్రేడ్ అన్నాడు. అవును వస్తుంది, 10 లంకణాలు చేసిన వాళ్ళు అన్నాడు రేవంత్. కార్లున్న వారి కాలినడక ప్రయాణం కోసం పదండి ముందుకు, పదండి తోసుకు. అవును, కారు లేనివాడికి ఎలానూ ఇవ్వలేం, కారున్నవాడిని కూడా కాలినడకను నడిపిద్దాం. కారుకి మధ్య బేకారుగా తిరిగే సామాన్యుడా నీకు జోహారు. నా కారు చూసి అనుమానపడకు, మాది బెజవాడ కామ్రేడ్. మా ఊళ్ళో సమాజం కోరే చాలామందికి ఇలాంటి కార్లున్నాయి. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుని మధ్యలో దారికి కార్ల్ మార్క్స్ రోడ్ అని పేరు పెట్టిన మహనీయులు నివసించే ఊరది. కానీ ఎప్పటికైనా విప్లవ జాలల్లో అది బ్లేజువాడ అయిపోతుంది. అతడి మొహం విప్పారింది. చెప్పు బ్రదర్, నీకేం కావాలి అని ఆప్యాయంగా అడిగాడు. ఒక అమ్మాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? వచ్చి ఎటువైపు వెళ్ళింది? అవును, చైనా కమ్యూనిజంలా వచ్చింది. రష్యా కమ్యూనిజంలో వెళ్ళిపోయింది. ఎందుకు వచ్చిందో చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. రావడానికి వెళ్ళిపోవడానికి మధ్య ఉన్నదే పెట్టుబడిదారీ వ్యవస్థ. రేవంత్ వినడం లేదు. తనని ఫూల్ చేయడానికే ఆమె సుడిగాలిలా వచ్చి వెళ్ళిందని అర్థమైంది. ఇప్పుడు అనుకుంటే ఏం లాభం? గాఢంగా విశ్వసించి, మీరు ఆ అమ్మాయిని చూశారా అని అడిగాడు. చూశాను. మొత్తం వడివడిగా ప్రవహిస్తుంటే ఆత్రంగా ముందుకు వంగి, ఆమె ఎలా ఉంటుందో కాస్త వర్ణించు కామ్రేడ్ అన్నాడు. వర్ణించనా? అవును, ఉన్నదున్నట్టుగా. మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు అతను మౌనంగా ఉండి ఉన్నట్లుండి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. రేవంత్ కంగారు పడ్డాడు. అంతలోనే అతను సర్దుకుని, ఆ రోజులు మళ్ళీ రావు అన్నాడు. ఏ రోజులు కామ్రేడ్? మా ఆవిడతో కలుసున్న రోజులు. ఇప్పుడు లేదా ఆవిడ? ఎదురింటి వాడితో లేచిపోయింది. అప్పటి నుంచే నేను మార్క్సిజానికి అంకితమయ్యాను. సామాజిక స్పృహ, ఆకలి అప్పటి వరకు ఈ రెండే విప్లవాన్ని సృష్టిస్తాయని అనుకున్నాడు. సంసార సుఖలేమి కూడా మార్క్సిజానికి ఆశ్రయం ఇస్తుందనుకోలేదు. అంతకుముందు ఏం చేసేవాడివి? ఓదార్పుగా అడిగాడు. వచన గేయాలు, భావకవిత్వం రాసేవాడిని. నీ భావకవిత్వపు ఊహాకల్పనకి ఇప్పుడొచ్చిన అమ్మాయి సరిపోతుందా మిత్రమా? సబ్జెక్టులోకి లాగడానికి ప్రయత్నించాడు. అతడు కూడా గాఢంగా విశ్వసించి, ఆ అమ్మాయిని చూశాకే నా పూర్వపు రోజులు గుర్తొచ్చాయి కామ్రేడ్. నిజంగా ఆ అమ్మాయి, అవి కళ్ళు కాదు, క్యారెట్ ఆకుల దొప్పలు. ఆ ముక్కు రేవంత్ మళ్ళీ గాఢంగా విశ్వసించి, దొండపండు అన్నాడు. ఆ దొండపండు. పెదవులు పోలిక కోసం ఆగకు కామ్రేడ్. అమ్మాయి ఎలా ఉందో చెప్పు. తామరాకులు, క్యారెట్ ముక్కలు వద్దు. అందంగా ఉందా లేదా చెప్పు చాలు. అందమా? అసలు అందమే ఆమెను చూసి నేర్చుకోవాలి. ఆ ముక్కు సంగతి వదిలిపెట్టు బ్రదర్. తెల్లగా ఉందా? తెలుపా? మబ్బు కన్నా, వెన్న కన్నా, కింద పడిన మల్లె కన్నా తెల్లగా ఉంది. చప్పున కిందకు చూశాడు. నేల మీద పడిన మల్లెను చూడగానే గుండె జల్లుమంది. ఆమె జడ నుండి జారిన మల్లె. వంగి జాగ్రత్తగా అందుకుంటూ, ఇంకా ఎలా ఉంది అని అడిగాడు. బంగారు బొమ్మ కామ్రేడ్. నా నోటి నుంచి బంగారం అన్న పదం వచ్చినందుకు క్షమించు, కానీ ఆ అమ్మాయి మాత్రం బంగారు బొమ్మే. ప్రార్థన గీతంలా వచ్చింది, మంగళవాక్యంలా వెళ్ళిపోయింది. చంద్రబింబముల మొహం, పోక చెక్కల నోరు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ముక్కు. రేవంత్ ఏడుపు మొహం పెట్టాడు. ముక్కు సంగతి వదిలిపెట్టి ఇంకేదైనా విషయం చెప్పు. అయితే రష్యాలో అంటూ అతడు ప్రారంభించేసరికి రేవంత్ బయటకు వచ్చేశాడు. కారు స్టార్ట్ చేసి కొద్దిగా ముందుకు పోనిచ్చాడో లేదో వెనక నుంచి, ఆగు కామ్రేడ్, ఒక ముఖ్య విషయం గుర్తొచ్చింది అని దూరం నుంచి వినిపించింది. బ్రేక్ వేసి ఆత్రంగా చూశాడు. అతడు రొప్పుతూ దగ్గరకొచ్చి కిటికీ దగ్గర మొహం పెట్టి సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ నిండిన కంఠంతో, ఆ పోలిక ఏమిటా అని కొట్టుకు చేస్తున్నాను. గుర్తొచ్చింది కామ్రేడ్, ముక్కు సంపెంగా అన్నాడు. అతడు ఇంటికి చేరుకున్న కొంచెం సేపటికి ఆమె నుంచి ఫోన్ వచ్చింది. అతడు కోపంగా,
నన్నంత దూరం రప్పించడంలో మీ ఉద్దేశం ఏమిటి? నేనెంత వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చానో తెలుసా? అంత వేగంగా వచ్చినా కనబడలేదంటే మీరు అక్కడే ఉండి కేవలం నన్ను ఫూల్ చేయడానికే రమ్మన్నారనమాట. ఇలా అయితే నేను కాదు కదా, బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని పట్టుకోలేడు. దయచేసి నా సమయం వృధాపరచకండి అన్నాడు. మీతో దాగుడుమూతలు నా ఆశయం కాదని చెప్పానుగా, ఇస్తూనే వచ్చాను. కనుక్కోలేకపోతే అది నా తప్ప. ఏమిచ్చారు? మీ ఇల్లు ఆ క్లాక్ టవర్ దగ్గరలోనే. అందుకే నేను వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారు. నేను వెళ్ళలేదు, అక్కడే ఉన్నాను. అమ్మాయి ఎక్కడెక్కింది అని ట్యాక్సీ వాడిని ఒక్క మాట అడిగి ఉంటే చెప్పేవాడు. అంతకుముందే మా ఇంటి ఫోన్ తాలూకు హింట్ ఇచ్చి ఉన్నాను. ఆ రెండూ కలిపితే మీకు నెంబర్ పూర్తిగా వచ్చేసి ఉండేది. రేవంత్ దెబ్బతిన్నాడు. అయినా తనని తాను సమర్థించుకుంటూ, ఏమో ట్యాక్సీ డ్రైవర్కి మీరు అబద్ధం చెప్పమన్నారేమో అన్నాడు. బయలుదేరే ముందు అక్కడ వర్షం పడుతుందా అని మిమ్మల్ని అడిగాను. లేదన్నారు. ఇక్కడ పడుతోంది అన్నాను. నేనొచ్చిన ట్యాక్సీని పరిశీలనగా చూసి ఉంటే అది వర్షంలో తడిసి ఉండడం కనిపించి ఉండేది. దాంతో ఆ డ్రైవర్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలిసేది. టైప్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారనగానే ఇంకేమీ ఆలోచించకుండా అక్కడికి పరిగెత్తాను. ఒకవేళ టైప్ ఇన్స్టిట్యూట్లోనే నేను ఉంటే అక్కడి నుంచి ఎక్కడికి పారిపోనుగా. దొరికిన డ్రైవర్ని వదిలిపెట్టి 2 ఇన్ ది బుష్ కోసం అనవసరంగా టైప్ ఇన్స్టిట్యూట్లోకి పరిగెత్తారు. రేవంత్ ఓటమి ఒప్పుకుంటున్నట్టు నిజాయితీగా, నేనంత లోతుగా ఆలోచించలేదు అన్నాడు. పోన్లేండి, ఇంకా 26 రోజులు ఉన్నాయిగా. చివరి రోజు కనుక్కున్నా మీరు గెలిచినట్లే. అవసరం లేదు, ఈ లోపలనే కనుక్కుంటాను కసిగా అన్నాడు. అంతకన్నా కావాల్సింది ఏముంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ గురించి టైప్ ఇన్స్టిట్యూట్ యజమాని వర్ణించాడు. నా నవ్వు. ఏమని? వర్ణన దేవకన్యకి తక్కువ లెవెల్లో లేదు. ఆమె కొంచెం సేపు మౌనం వహించి నెమ్మదైన కంఠంతో, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయనని చెప్పానుగా రేవంత్ బాబు అన్నది. నాకు మిమ్మల్ని వెంటనే చూడాలని ఉంది. కనుక్కోలేకపోతే ఇంకా 26 రోజులు ఆగాలి. ఈ లోపల కనుక్కుంటారని ఆశిద్దాం. అన్నట్టు మీకు వారానికి ఉత్తరం రాస్తానన్నాగా, ఈరోజే ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. పట్టుదలగా, ఈ లోపల నేను కనుక్కోలేకపోతే కదా, కాస్త టైం పడితే అది వేరే సంగతి, కానీ ఈ లోపలనే నా తెలివితేటలన్నీ ఉపయోగించి కనుక్కుంటాను అన్నాడు. ఆమె నవ్వింది. ఈ ప్రపంచంలో తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాటితో పాటు సమయస్ఫూర్తి, తార్కిక జ్ఞానం ఉన్నవాళ్ళు తక్కువ. అమ్మాయిలు కోరుకునేది ఆ రెండోది ఉన్నవారిని. తలతిక్కగా ఆలోచించే తెలివైన అబ్బాయిలంటే అమ్మాయిలకి ఎంతో ఇష్టం. ఈ విషయం చాలామంది అబ్బాయిలకి తెలియదు. నాకు అర్థం కాలేదు. తెలివికి తర్కానికి తేడా ఏమిటి? ఒక ఇంటి కప్పు మీద 10 కాకులు ఉన్నాయి. ఒకడు తుపాకీ పేల్చి ఒక దాన్ని చంపాడు. కప్పు మీద ఎన్ని కాకులు ఉంటాయి? ఏమీ ఉండవు, అన్నీ ఎగిరిపోతాయి. అది మామూలు వాళ్ళు చెప్పేది. ఒకటి ఉంటుంది చచ్చిన కాకి, అది కొద్దిగా తెలివైన వాడు చెప్పేది. 10 ఉంటాయి. తుపాకీ కాల్చిన శబ్దం వాటికి వినబడకపోతే అది అతి తెలివివాడు చెప్పేది. రేవంత్ రోషంతో, ఇంకేమిటి ఆన్సరు, ఇందులో తప్పేమిటి అని అడిగాడు. ఇన్ని సమాధానాలు చెప్పడమే తప్పు. సమాధానం చెప్పబోయే ముందు దూరం నుంచి కాల్చారా, దగ్గర నుంచి కాల్చారా, కప్పు వాలుగా ఉందా, ఫ్లాట్గా ఉందా అని ఆలోచించడమే తర్కం. కప్పు వాలుగా ఉండి దగ్గర నుంచి కాలిస్తే మరణించిన కాకి కిందికి జారిపోయి మిగతా కాకులు ఎగిరిపోతాయి. కాబట్టి ఆన్సర్ 0. దూరం నుంచి కాలిస్తే కిందికి జారిన కాకి తప్ప మిగతావి సౌండ్ వినపడక అక్కడే ఉంటాయి. కాబట్టి ఆన్సర్ 9. కప్పు ఫ్లాట్గా ఉంటే దగ్గర నుంచి కాలిస్తే చచ్చిన కాకి 1, దూరం నుంచి కాలిస్తే 10. తార్కికుడు తన ఆలోచనలో ఏ విధమైన లొసుగు ఉంచుకోడు. రేవంత్, మీరు ఈ పందాలో ఆలోచిస్తే నెల రోజులు అవసరం లేదు, 10 రోజుల్లో నన్ను కనుక్కుంటారు. రేవంత్ అప్రతిభుడయ్యాడు. మీరేం చదువుకున్నారు? నవ్వింది. ఏం చదువుకున్నాను అనుకున్నారు? ముందు లెక్కలు అనుకున్నాను, తర్వాత ఇంగ్లీష్ అనుకున్నాను, ఇప్పుడేమో లాజిక్ అనుకున్నాను. ఇవేవి కావు. మీరు యూనివర్సిటీకి ఫోన్ చేసి కనుక్కోనంటే చెప్తా. కనుక్కొని చెప్పండి. ఫిలాసఫీ, మీరు చెప్పిన సబ్జెక్ట్ అన్నీ అందులోంచి వచ్చినవే. నేను పెట్టేస్తున్నా, రేపు మీకు ఉత్తరం అందుతుంది. బాయ్. ఒక్క నిమిషం, మీ నెంబర్ గురించి ఇంకో హింట్ ఏదైనా ఇవ్వండి ప్లీజ్. ఏ నెంబరు? మా ఇంటి నెంబరా? ఐ ఏట్ నథింగ్ అన్నారే, దాని గురించి. సరే అయితే రాసుకోకుండా వినండి అని చెప్పసాగింది. నా ఫోను 5 అంకెల సంఖ్య. మొత్తం అంకెలన్నీ కలిపితే 19.
మొదటి అంకెకి రెండోది 8 రెట్లు ఎక్కువ. చివరి 3 అంకెలు ఒకటి గుణిస్తే 24 కానీ 0 కానీ వస్తుంది. 3 అంకెకి 4 అంకె కలిపి 5 అంకెలలోంచి తీసేస్తే 2 అని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.